హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటంటే ఒకటి వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అన్నది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. రైతులం అంటే మేము ఒక పెద్ద గొప్ప కుటుంబంలో పుట్టిన వాళ్ళం కాదు. చిన్న కుటుంబంలో పుట్టి స్థాయిలో చిన్న రైతులం అన్నట్ల. చిన్న రైతులము ఏదో బతుకుతామని ఒక 4 సార్లు 5 సార్లు అరెక్రమం మక్కేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ మక్క చేను కానొస్తుంది, మీకు మొక్కజొన్న చేను కానొస్తుంది. కానీ ఇది అస్సలు మాకు ఇప్పుడు రేపెల్లుండి ఇంతకుముందు వర్షం పడి అరి పంట మొత్తం నాశనం చేసి అడ్లు లాక వర్షం వస్తుందంటే అడ్లు మొత్తం పోయినాయి. అట్లా లాస్ చేసింది మమ్మల్ని. మళ్ళీ ఇప్పుడు మొన్న వర్షం పడి మొత్తం మక్క అంతా అడ్డం పడ్డది ఫ్రెండ్స్. అది ఒత్తు ముదురుతుందన్నప్పుడు అది సువ్వలు పోయింది, మొత్తం గంగల పోయింది. ఈ ఉన్న కర్రలన్నా కోసుకుందామంటే ఇగో మొత్తం రాళ్ళ వర్షం ఆన. ఇప్పుడు రేపు మందిని పిలుచుకున్నాం మక్క కోద్దామంటే. కోద్దామన్నప్పుడల్లా ఇది ఒకటి మాకు రైతులను బతకకుండా, ఈ రైతుల బాధ అన్నది మీకు అర్థం అవుతలేదు ఫ్రెండ్. రైతులను అర్థం చేసుకొని రైతులను ఆదుకొని, రైతులు నష్టపోతున్నారా మరి ఎందుకు రైతు అన్న బాధ ఎంత చేసినా కానీ ఆరుగాలం చేసినా 6,000 రూపాయలు మిగులుతలేవు సంవత్సరానికి. ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది అన్నది మీరు అబ్జర్వ్ చేయాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఏంటంటే మేము మక్క కోస్తామని పిలుస్తున్నాము, మందిని పిలుచుకున్నాక మొగులైంది రాళ్ళ వర్షం గడగుడ. మళ్ళీ ఇవి కూడా చేతికి వస్తాయా మరి మక్కలు లాకాలు వచ్చి మమ్మల్ని గంగల కలిపెత్తదా మరి ఏం చేస్తుందో అర్థమైతలేదు. దీని గురించి మీరు బాగా చర్య తీసుకొని కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం రైతులను ఎప్పుడు రైతులు అక్కడ ఒక కన్ను పెట్టి రైతులను ఆదుకుంటుందని నేను గవర్నమెంట్కు సెల్యూట్ చేసి నమస్కారం చేసి కూడా మాట్లాడుతున్నా. మేము పేద కుటుంబంలో పుట్టినాం మేము ఉన్నోళ్ళ కుటుంబంలో పుట్టలే, పేద రైతులం. ఏదో కౌలుకు చేసుకునేటోళ్ళం మేము. పైసలు కౌలుకు చేసుకొని వ్యవసాయము కౌలుకు చేసుకొని బతికేటోళ్ళం మేము. ఈ కౌలుకు చేసుకునేటోళ్ళ పానంకుసుగా ఇట్లా తలిగింది ఈ వర్షము పంట ఏదో పండించుకున్నామంటే ఇట్లా. మళ్ళీ ఈ యూరియా అంటే అది ఆన్లైన్లో బుక్ చేసుడు అంటారు. ఆన్లైన్లో కొందరికి చదువుకున్న వాళ్ళేమో అందరికి టచ్ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళు ఆన్లైన్లో వెంటనే బుక్ చేసుకుంటారు. కాకపోతే చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? పాపం ముసలమ్మలు పెద్ద బాబులు మన బాబులు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? అర్థమవుతుందా? కొంచెం వెంటనే ఇది కొంచెం తొలగించాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థమైందా రైతన్న మాట్లాడింది? అదే అంటే మీరు రైతన్న మాట్లాడింది ఏంటంటే మాలాంటి పేద రైతులము మేము ఏదో అడ్డంపొడు చదువుకున్నాం, మాకు ఇంతనో తెలుస్తుంది. యూరియా ఆన్లైన్లో వేసుడు పిల్లగాడు చదువుకున్నాడు తెలుస్తుంది, ఇతను చదువుకోలే, ఇతనికి ఏం తెలుస్తుంది? ఇతని పరిస్థితి ఏం కావాలా? ఇలా అమ్మ ఉన్నది, అమ్మ పేరు మీద భూమి ఉన్నది, అమ్మకు టచ్ ఫోన్ ఉంటుందా? టచ్ ఫోన్లో ఆన్లైన్లో బుక్ చేస్తుందా? ఆ యాప్ డౌన్లోడ్ చేయాలట, అప్లోడ్ చేయాలట. మళ్ళీ నేను కౌలుకి చేసిన, నాకు కౌలుకి చేస్తే వాళ్ళు సర్వే నెంబర్ పట్టా భూమి కావాలట. సర్వే నెంబర్ భూమి పాస్బుక్ ఇస్తారా నాకు చేతుకు? ఇయ్యరు. అది గురించే ఆ ఊరియాతో అట్లా బాధపడ్డాము, ఈ ఆనలతో ఇట్లా బాధపడ్డాము. ఇంత బాధపడ్డాము. ఇంత బాధపడి ముగ్గురం సుగా కౌలు రైతులమే. మాకు ఓడికి భూమి భూమి లేదు. కొట్టి చూడండి మా పేరు మీద సర్వే నెంబర్ సుగా చెప్తా. కానీ కొంచెం గవర్నమెంటు ఇసుంటి తుఫాన్లు మన్ను వచ్చినప్పుడు కొంచెం గవర్నమెంట్ ఆదుకుంటే మాకుగా సాయం చేస్తున్నాడు గవర్నమెంట్ అని మళ్ళీ వచ్చే రాబోయే టైం లోపల కూడా మీకు అవకాశం ఇస్తాం కూడా, మేము ఇస్తాము, ఇచ్చి తీరుతాం కూడా. కానీ మీరు పట్టించుకోకపోతే మీకు ఇచ్చుడు కాదు. మేము పోయినాక మేము రైతన్న బురద పేయితో నత్తే చీచి అంటారు. అదే మరి సన్న పట్ల బువ్వ తింటున్నారు, అది మేము పండిస్తే అప్పుడు కూడా చీచి అనాలి కదా, అన్నారు. మరి అట్లా ఎందుకు అన్నారు? దాని గురించి ఆలోచించండి. రైతన్న ఎంత కష్టపడితే ఇది జరుగుతుంది అన్నది మీరు ఆలోచిస్తే పోపు. రైతన్న బురదపైతో నచ్చితే చీచి దూరం ఆసన వస్తుంది అని ఇట్లా ముక్కు మూసుకుంటారు. అంత గలీజు ఉన్నాం మేము, అంతా పేద రైతులు. అంత రైతన్న అంటే అంత చిలుకన తీస్తారా? రైతన్న అంటే ఎవరే కానీ ఎన్ను ముక్కలాంటోడు. అసుంటి మాటలు మీరు చెయ్యకండి దయచేసి. రైతన్నకు సెల్యూట్ చేస్తూనే ఉండండి. ఎంత చేసినా రైతన్నకు తక్కనే. అర్థమైందా ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇందులో ఏమన్నా మాట్లాడింది తప్పు ఉంటే నన్ను క్షమించాలా. ఇట్లు మొహమ్మద్ షాదుల్లా. థ్యాంక్ యూ.